Hello everyone, please subscribe to Uday Reddy Show. Thank you, madam. Please Thank do you. that. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with ambition as I hit the beat start doing Indian tradition with a body make the whole world safe and free. The name is Baba. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో వ్లాగ్స్. సో మనాలికి ఇంకా మేము ఎంటర్ కాలేదు. మనాలి ఎంటర్ కాకముందే మేము కాసోల్ వెళ్దాం అనుకున్నాము. మా టూర్ గైడ్ మనాలి తర్వాత వెళ్దాము, కాసోల్ తీసుకెళ్తాను మణికరణ్ అని చెప్పాడు. సో అక్కడ పెట్రోల్ కోసం ఆగాము. పెట్రోల్ కోసం ఆగిన తర్వాత కాసోల్కి వెళ్తుండగా ఆ రూట్ మొత్తం ఒక్క బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్తో, ఎంత బ్యూటిఫుల్ అంటే మొత్తం కొండలు, గుట్టలు, నదులైతే మన దారి వెంబడ, మన ఘాట్ రోడ్ వెంబడ కూడా మొత్తం నదులు ఉంటాయన్నమాట ఎక్కడ వెళ్ళినా కానీ. సో దాంతోపాటు కొండలలో, గుట్టలలో ఎక్కడెక్కడో పైన వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. అవన్నీ కూడా నేను చూశాను. సో సూపర్ అనిపించింది ఎక్స్పీరియన్స్ మొత్తము. సో వెళ్తూ వెంబడి కూడా నేను యాక్చువల్లీ షూట్ చేయకుండా ఆగలేకపోయాను అన్నమాట, అంత బ్యూటిఫుల్గా ఉండే లొకేషన్స్. సో ఆ లొకేషన్స్ అన్నీ కూడా నేను షూట్ చేశాను. సో హిమాచల్ ప్రదేశ్ యొక్క అందాలను మీరు కూడా చూడండి. ఈ ల్యాండ్స్కేప్స్ యొక్క బ్యూటిఫుల్ పిక్చరస్క్ సీన్స్ మీరు కూడా చూడండి. ఇవన్నీ మీకు చూపిస్తాను. ఈ షార్ట్స్ అని పెట్టాను, చూడండి. సో ఈ మా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. సో మీరు చూడొచ్చు, ఆ గుట్ట పైన కూడా అసలు వాళ్ళు ఎలా వెళ్ళారో మనకు అర్థం కాదు. అక్కడ ఇల్లు ఎలా కట్టుకున్నారో మనకు అర్థం కాదు. ఇల్లు కట్టుకోవడానికి సామాన్ అక్కడెక్కడ ఎట్లా తీసుకెళ్లారో మనకు అర్థం కాదనమాట. సో అంత హైట్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అసలు విచిత్రం అనిపించింది, అంత దూరం కరెంట్ ఎలా తీసుకున్నారు, ఎలా కట్టుకున్నారు అని చెప్పేసి. సో నదులైతే జీవనదులు, హిమాచల్ ప్రదేశ్ మొత్తం కూడా జీవనదులు అన్నమాట. 365 డేస్ మొత్తం కూడా అవి పారుతూనే ఉంటాయి. ప్యూర్ వాటరు. మనం వెళ్ళినా కొద్దీ ఆ జలసవ్వడులు వింటుంటే మాత్రం మనకు ఒక మెడిటేషన్ లెవెల్లో మనకు ఫీలింగ్ వస్తుందన్నమాట. సో సూపర్ ఉండే లొకేషన్ మొత్తము. సో మధ్యలో బ్రిడ్జ్ చూడండి ఎంత బాగా కట్టారో. ఇలాంటి బ్రిడ్జ్లు జనరల్గా మనం ఆర్మీ మూవీస్లో చూస్తుంటాము. సో ఒక్కసారి ఆ పెద్ద కొండను చూడండి. నేను కింది నుంచి ఎస్టిమేట్ వేసుకుంటూ వస్తుంటే ఆల్మోస్ట్ ఒక 100 అంతస్తుల బిల్డింగ్ కూడా మనకు దాని ముందు చిన్నగా అయిపోతుందన్నమాట. సో అంత పెద్ద గుట్ట. సో అంత పెద్ద కొండలు కూడా అక్కడ ఉంటాయి జనరల్గా. ఆ కొండల మధ్య నుంచి మా ప్రయాణం సాగింది. సో ఇక్కడ ఒక థిక్ హ్యాబిటాట్ మాకు కనిపించింది. చూడండి గుట్ట పైన ఎలా ఇల్లు కట్టుకున్నారు అందరూ కూడా. సో అక్కడికి కరెంట్ కనెక్షన్ కూడా లాగేసుకున్నారు. సో వాళ్ళు అంత పైకి ఎలా వెళ్తారో, అసలు వెళ్ళేటప్పుడు ఎంత ఇబ్బందులు అవుతాయో, దిగేటప్పుడు ఎంత ఇబ్బందులు అవుతాయో మనమే ఊహించుకోవచ్చు. కాకపోతే వాళ్ళకు ప్లేన్ ఏరియా లేదు కాబట్టి వేరే దారి లేదు, కొన్ని ఉండాల్సింది ఇక్కడే. కాకపోతే కొండ చర్యలు విరిగిపడినప్పుడు మాత్రం వర్షాకాలంలో వాళ్ళకు చాలా ఇబ్బందులు గురవుతారు. సో చూశారు కదా, ఇదంతా ఘాట్ రోడ్డు.
మన ప్రయాణం హార్డ్లీ 40 km per hour కంటే ఎక్కువ కూడా మనం వెళ్ళలేము. ఓన్లీ 40 or 30 పైన వెళ్ళొచ్చు అంతే. 50-60 కొట్టేంత సీన్ అయితే లేదు, ఎందుకంటే మొత్తం కూడా ఘాట్ రోడ్ అన్నమాట. చుట్టూ మూలమలుపులు అవన్నీ ఉంటాయి, డేంజరస్ మూలమలుపులు ఉంటాయి. ఇక ఒక్కసారి జారి కింద పడ్డదో వెహికల్ అది మొత్తం అధాపాతాలానికి వెళ్ళిపోతుంది, ఈ నదిలో పడిపోతుంది అన్నమాట. సో కాబట్టి మ్యాక్సిమం అంటే 40 స్పీడ్లో వెళ్తారు, అంతకంటే స్పీడ్లో వెళ్ళలేరు. సో ఫైనల్లీ మేము ఇప్పటి నుంచి చూస్తున్నామా, హిమాచల్కి వచ్చాము, మనాలి దగ్గరికి వచ్చాము, మంచు కనపడట్లేదా అని అనుకున్నాం. మాకు మాత్రం ఫైనల్లీ ఒక మంచు పర్వతం దూరం నుంచి ఇలా కనిపించింది అనమాట. సో మేము అనుకున్నాం అమ్మ లాస్ట్కి మేము మంచు అయితే దూరం చూడగలం, ఎప్పుడైతే దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. సో హిమాచల్ ప్రదేశ్ ఘాట్ రోడ్లో డ్రైవింగ్ అంత ఈజీ కాదు, ఎందుకంటే రోడ్డు ఇరుకుగా ఉంటుంది కాబట్టి బోత్ వెహికల్స్ కూడా అంత ఈజీగా పాస్ కాలేవన్నమాట. సో కొంచెం అడ్డం దిడ్డమైనా కానీ ఒక వెహికల్ ఒక ప్లేస్లో ఆగిపోవాల్సి వస్తుంది, ఎక్కడైతే ఎక్కువ విడుతుందో ఇంకో వెహికల్కి పాస్ కావడానికి ఛాన్స్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో అలా మా ప్రయాణం సాగింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంత ఇరుకు రోడ్ ఉందా కానీ ట్రాఫిక్ జామ్ అనేది చాలా అరుదు. మరీ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి వెహికల్ పడిపోతే కానీ ట్రాఫిక్ జామ్ కాదనమాట, ఎందుకంటే బోత్ డ్రైవర్స్ ఇన్ బోత్ ఆపోజిట్ డైరెక్షన్స్ వారు చాలా తెలివితో వ్యవహరిస్తారు, తెలివిగా డ్రైవింగ్ చేస్తారు, తెలివిగా పాస్ ఆన్ అవుతారు. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ కావన్నమాట, అన్లెస్ దేర్ ఇస్ ఎన్ యాక్సిడెంట్. సో ఈ వెహికల్ ట్రాఫిక్ జామ్ కావడం మాత్రం చాలా అరుదు.